మెయిన్ విజయ్ దేవరకొండ. ఐ థింక్ అర్జున్ రెడ్డి తర్వాత అందరూ చాలా ఇన్స్పైర్ అయ్యాం. ఐ థింక్ సూపర్, చాలా బాగా పర్ఫామ్ చేశాడు, మంచి ఆర్టిస్ట్ దొరికాడని చెప్పి. సో ఎలా ఉంది మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది విజయ్? నాకు విజయ్ బాగా ఎందుకు ఇష్టం అంటే జెన్యూన్ యాక్టర్. లాస్ట్ డికేడ్గా నేను స్క్రీన్ మీద ఎంత జెన్యూన్గా యాక్ట్ చేసే యాక్టర్ నేను చూడలే. నేను ఫీల్ అయింది. తను బయట కూడా అంత జెన్యూన్గా ఉంటాడు, ఫేక్నెస్ ఎక్కడ ఉండదు. అండ్ అతను ఫీల్ అయినా ఏడ్చినా అన్నీ నాకు అదొక కొత్త ఫీలింగ్ వచ్చింది నాకు. అది నేను ఈ సినిమాలో చాలా ఎంజాయ్ చేశాను. నేను తన క్యారెక్టర్ చేయడం కానీ ఎప్పుడు క్యారెక్టర్లోనే ఉంటాడు తప్ప ఆ లిమిట్ దాటి అటు వెళ్ళడు ఇటు వెళ్ళడు. రేపు నువ్వు ప్లాన్ చేస్తున్నావు విజయ్తో, నేను ఇవాళ చెప్పే మాటలు నీకు అర్థం అవుతాయి. తనతో వర్క్ చేసినాక నువ్వు ఎంతో ఎంజాయ్ చేస్తావు చూపు. అన్నారు, నేను నిన్న కలిసిన వెంటనే అన్నారు, మీరు నువ్వు చేస్తున్నావు కదా డెఫినెట్గా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది విజయ్తో. నువ్వు అవును, చాలా బాగా నువ్వు చాలా బ్రైట్ ఫ్యూచర్ అనుకున్నాడు. సూపర్ సార్. ఆ ఫస్ట్ సినిమా ఒక హిందీ సినిమా రిలీజ్ అవ్వలేదు, రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నారు అన్ని నార్త్లో. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. లక్కీ గాయ్. అండ్ విజయ్ కూడా లక్కీ, ఎందుకంటే మీ కమర్షియల్ టైమింగ్లో తను పడ్డాడు. అన్నీ కుదిరినాయి. అన్నీ సో రైట్ టైంలో రైట్ ఫిల్ము, రైట్ ఫిల్మ్, రైట్ ప్రాజెక్ట్. తను కూడా కమర్షియల్ సినిమా కావాలి, మంచి కమర్షియల్ సినిమా కావాలి. ఈ కరెక్ట్ స్పేస్, యాక్చువల్గా ఈ స్పేస్లో రైట్ స్పేస్ అది. ఇప్పుడు పుష్ప 2 ఎప్పుడు సార్? పుష్ప 2 కన్నా ముందు లైగర్ కోసం అందరూ ఎగర్ వెయిట్ చేస్తున్నాం. లైగర్ రేపు రిలీజ్ అవుతుంది, ఇద్దరం కలిసి చూద్దాం సినిమా. యాక్చువల్గా నేను అడిగాను, చార్మిని అడిగాను, ఇది ఏ షోకి వెళ్తున్నారు మీరు? సార్ వెళ్తుంటే నేను కూడా వస్తానని చెప్పి. లేదు, అందరం కలిసి క్రాస్ రోడ్కి వెళ్ళి డెఫినెట్లీ సార్, కలిసి చూద్దాం లైగర్. డెఫినెట్లీ వెల్కమ్ సార్. యూ లవ్ ద మూవీ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్.